రేస్ చేశారు. ఇందాక మీరు క్లారిటీ ఇచ్చారు, బట్ కొంచెం బ్రీఫ్గా చెప్పండి. నేను ఓపెన్ గా అర్థమయ్యే భాషలో చెప్పా. ఇతను పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు ఆ రోజు ఆ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇతని యొక్క యూట్యూబ్ ఛానల్ ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇతని యూట్యూబ్ ఛానల్ నుంచి కొన్ని వీడియోస్ డిలీట్ చేయించున్నాడు. మేధావి కదా ఇతను. డిలీట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ravan.speaks@gmail.com అనేటువంటి గూగుల్ లింక్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇతని ఫేస్బుక్ పేజీ facebook.com.team ప్రశ్న, ఇన్స్టాగ్రామ్ పేజీ instagram.com/team_ ప్రశ్న, ట్విట్టర్ పేజీ ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇతను మహామేధావి కదా, డిలీట్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ బయటకు తీస్తే ఇతను మావోయిస్టుకు అనుకూలంగా మాట్లాడినటువంటి వీడియోలు, హిడ్మా గాని, కేశవరావు గాని, వీళ్ళందరికీ అనుకూలంగా మాట్లాడినటువంటి వీడియో లింక్స్ తో కూడా ఎత్తుకొని పోయి కోర్టు ముందు సబ్మిట్ చేస్తే కోర్టు సాటిస్ఫై రిమాండ్ ఇచ్చింది 14 రోజులు. కోర్టు సాటిస్ఫై అయింది రిమాండ్ రిపోర్ట్. కోర్టు ఊరికి కన్ను మూసుకొని ఇవ్వదు సార్ రిమాండ్. నీకు ఒక కేసులో బెయిల్ ఇచ్చింది కదా, అక్కడే రిమాండ్ ఇమ్మని చెప్పి అడిగాం మేము. ఈ కేసులో రిమాండ్ ఇమ్మని అడిగితే కుదరదు అని చెప్పి బెయిల్ ఇచ్చింది. కాదండి, ఇందులో పెద్దల హస్తం లేదా రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? మావోయిస్టుల వాళ్ళ సిద్ధాంతాలని సపోర్ట్ గానీ ఈయన ఇప్పుడు రావణ్ అనేవాడు అంతర్జాతీయ నాయకుడు ఏం కాదు. ఈయన పైన దేశద్రోహం పెట్టడానికి మేము పెట్టదలుచుకుంటూ వాళ్ళం నేను వంశీ పైన పెట్టచ్చు. నిన్న మాట్లాడినట్టు ఆయన ఎవరు కొడాలి నాని, ఇది ఉప్మా చట్టమా ఓతాపం చట్టమా, ఆయన మీద కూడా పెట్టచ్చు మేము అనుకుంటే. పెట్టలేదు కదా. ఇతని మీద ఎందుకు పెట్టామంటే క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్సెస్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆన్ రికార్డ్ లింక్ ఉంది. మీరు కావాల్సుకుంటే ravan.speaks@gmail.com లింక్ ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇతను మాట్లాడినటువంటి వీడియోలన్నీ. ఇప్పుడు మాకి ఒక విషయం చెప్తాను చూడండి సార్. ఆంధ్రప్రదేశ్ లో 2000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 2000. అందులో కొన్ని మాకు అనుకూలంగా రాస్తాయి, మమ్మల్ని విమర్శిస్తాయి, ఓకే. ఇంకా కొన్ని 24 గంటల సేపు మమ్మల్ని తిట్టడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ప్రజా సమస్యల్ని, ప్రజల కష్టాలని తీసుకొచ్చి హైలైట్ చేయాలనే తాపత్రయం ఉండదు. 24 గంటల సేపు పేటీఎం డబ్బులు తీసుకోవడం, మమ్మల్ని తిట్టడం, పేటీఎం డబ్బులు తీసుకోవడం, మమ్మల్ని తిట్టడం, ఆ డ్యూటీలో ఉండదు. ఆ టీంలో ఇతనొకడు రావణ్ పెద్ద అంతర్జాతీయ ఫిగరా. అతని గురించి మేము ఆలోచించాం సార్, పట్టించుకోము. ఇప్పుడు చెప్పారు కదా ఈ పెద్ద కుట్రుంది దీని వెనకాల. దేశద్రోహ చట్టం కేసు పెట్టాలంటే కొడాలి నాని మీద పెడతాము, లేకపోతే అంతెందుకు జగన్ మీదే పెడితే మమ్మల్ని ఏం చేస్తారు సార్? ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రఘురామకృష్ణరాజు గారి పైన దేశద్రోహం చట్టం పెట్టారు, కేసు పెట్టారు. ఏమైంది? సుప్రీంకోర్టు చూసింది నో కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఒక్క రోజులో బెయిల్ ఇచ్చింది. ఒకే రోజులో నో కొరాబరేటివ్ ఎవిడెన్స్ లేదు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు, ఇసిరాడేసేసింది. నువ్వు కూడా పో సుప్రీంకోర్టుకి దమ్ముంటే చూద్దాము. నీకు వెసులుబాటు ఉంది కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి పెద్ద వకీలు వచ్చినాడు కదా, కోర్టు వేసుకుని, నల్ల కోర్టు వేసుకుని, పులి సింపమని ఏడొచ్చి అరిసి గీ పెట్టుకునే బదులు పో సుప్రీంకోర్టు పో, కొడాలి నాని అడుగుతాను నేను. నీ దగ్గర బాగా డబ్బులు ఉంది కదా, ఏం ప్రశ్న సార్? ఇది ఒక స్ట్రాటజీ.